వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విజయ. కోవిడ్-19 మహమ్మారి సమయంలో తమకు చేసిన సహాయానికి కరేబియన్ దేశం డొమినియా ప్రధాని నరేంద్ర మోదీకి అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు గుర్తింపుగా కామన్వెల్త్ ఆఫ్ డొమినికా తన అత్యున్నత జాతీయ అవార్డు డొమినికా అవార్డ్ ఆఫ్ హానర్ని ప్రదానం చేసింది. నవంబర్ 19 నుంచి 21 వరకు గయానాలోని జార్జ్ టౌన్లో జరగనున్న ఇండియా కారికమ్ సమ్మిట్ సందర్భంగా కామన్వెల్త్ అధ్యక్షురాలు సిల్వానీ బర్టన్ ఈ అవార్డును ప్రదానం చేశారని డొమినికన్ ప్రధాన కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. ఫిబ్రవరి 2021లో ప్రధానమంత్రి మోదీ డొమినికాకు 70,000 డోసుల ఆస్ట్రాజెనెకా కోవిడ్-19 వ్యాక్సిన్ను సరఫరా చేశారు. ఇది డొమినికా తన కరేబియన్ పొరుగువారికి మద్దతిచ్చేందుకు వీలు కల్పించిందని ప్రకటన పేర్కొంది. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో హెల్త్ కేర్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో డొమినికాకు భారత్ చాలా మద్దతు అందిస్తుంది. మోదీ చేసిన ఈ కృషికి ఈ అవార్డు ఇస్తుంది. డొమినికా ప్రాంతానికి ప్రధాని మోదీ సంఘీభావం తెలిపినందుకు ఈ అవార్డుని తమ దేశం థ్యాంక్స్ తెలియజేస్తుందని డొమినికా ప్రాంతానికి ప్రధాని మోదీ సంఘీభావం తెలిపినందుకు ఈ అవార్డుని తమ దేశం థ్యాంక్స్ తెలియజేస్తుందని డొమినికా ప్రధాని రూజ్వెల్ట్ స్కెరిట్ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ అవార్డు ప్రతిపాదనను అంగీకరిస్తూ వాతావరణ మార్పు మరియు భౌగోళిక రాజకీయ సంఘర్షణల వంటి సవాళ్లను పరిష్కరించడంలో ప్రపంచ సహకారం యొక్క ప్రాముఖ్యతను ప్రధాని మోదీ హైలైట్ చేశారు. మరియు ఈ సమస్యలను పరిష్కరించడంలో డొమినికా మరియు కరేబియన్లతో కలిసి పనిచేయడానికి భారతదేశం యొక్క నిబద్ధతను ధృవీకరించారు. భారత్ కారికోమ్ సమ్మిట్కి ప్రెసిడెంట్ బర్టన్, ప్రధాని స్కెరిట్ హాజరయ్యారు. ఈ సమావేశంలో భారత్ కరేబియన్ కమ్యూనిటీ సభ్య దేశాల మధ్య సహకారం, ప్రాధాన్యతలు, అవకాశాల గురించి చర్చిస్తారు.